హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో టుడే వచ్చి ఇవాళ మనం ఒక కెమికల్ కాంపోనెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద కెమికల్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమికల్. సో రీసెంట్ టైంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కెమికల్ వచ్చి అమైనోస్ మార్కెట్. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అమైనోస్ మార్కెట్ ఇండియాలో ఏ విధంగా ఆపర్చునిటీ ఉంది, అండ్ ఇండియా ఉన్న డొమెస్టిక్ ప్లేయర్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళ ఒక ఆపర్చునిటీ ఎలా ఉంది, సో వాళ్ళకు అదర్ కంట్రీలో ఎక్స్పోర్ట్ ఎలా ఉంది, సో ఇండియాలో ఏ విధంగా ఇంకెంత ఆపర్చునిటీ ఉంది. సో బేసికల్లీ వీఆర్ లైక్ మేజర్ ఇంపోర్టర్ ఫర్ దిస్ అమైనస్ కెమికల్. సో రీసెంట్గా డొమెస్టిక్ కంపెనీస్ కూడా చాలా వరకు ప్రొడక్షన్ కెపాబిలిటీ పెంచి దాని నుంచి మనకు ఇంపోర్ట్ అని తగ్గించి మన కంట్రీ నుండే ఎక్స్పోర్ట్ చేసే విధంగా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా కంపెనీస్ అనేవి క్యాప్చర్ చేసుకుంటున్నాయి ఈ అమైనస్ కెమికల్ చాలా గ్రోత్ ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్లో ఈ అమైనస్ని యూజ్ చేయడం వల్ల సో దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వచ్చి అమైనోస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ అమైనోస్ అనేది ఆర్గానిక్ కాంపోనెంట్స్. సో ఈ అమైనోస్ అనేవి ఆర్గానిక్ కాంపోనెంట్. సో ఇవి ఎక్కడి నుంచి డిరైవ్ అవుతాయంటే అమ్మోనియా నుంచి. అమైనోస్ అనేవి అమ్మోనియా నుంచి డిరైవ్ అయ్యే కాంపోనెంట్. సో వీటి యొక్క క్యారెక్టరైజ్ ఏంటంటే నైట్రోజన్ విత్ ఆల్కహాల్ ఉంటుంది చూసినా, ఆ గ్రూప్ సంబంధించిన సబ్స్టిట్యూషన్స్ ఇవి. సో వీటి ఫార్మింగ్ అనేది చాలా వరకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది, ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో దానివల్ల ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యి అమైనోస్ అనేది ఫామ్ అవుతాయి. సో దీన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అమైనస్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు కదా. సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏమేమి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ కాంపోనెంట్స్ ప్లే క్రూషియల్ రోల్స్ అక్రాస్ ద మల్టిపుల్ ఇండస్ట్రీ. మేజర్గా వచ్చి ఈ రీసెంట్ టైంలో ఎక్కువ యూజ్ చేసేది వాటర్ ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్‌లో దేనికి యూజ్ చేస్తారంటే పీహెచ్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ లైక్ అమైనోస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ సెక్టర్‌లో కూడా ఏపీఐ కింద యూజ్ చేస్తారు. సో ఏపీఐ సింథసిస్ అండ్ లైక్ రియాక్షన్ కావడానికి ఇంటర్మీడియేట్ ప్రోడక్ట్ లాగా దీన్ని యూజ్ చేస్తారు అమైనోస్. సో ఇన్ అగ్రోకెమికల్ చూసినామనుకో, ఫర్ పెస్టిసైడ్ అండ్ హెర్బిసైడ్ వాటి యొక్క లైక్ ప్రొడక్షన్‌ని ఇంకా ప్రిసైజ్‌గా చేసుకోవడానికి అమైన్స్‌ని యూజ్ చేస్తారు. సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా వరకు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వి నో దట్ హెయిర్ కేర్ అండ్ సోప్స్ అండ్ అదర్ థింగ్. సో క్లీనింగ్ సెక్షన్స్. ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్‌లో కూడా వీటిని యాజ్ ఎ సాఫ్ట్‌కైన్స్ అండ్ ఎమ్యూల్సిఫైయర్ లాగా యూజ్ చేస్తారు. లైక్ నురుగు రావడానికి. సో డిఫరెంట్ లాగా. సో వాట్ యూ కాల్ ఆయిల్ అనేది ఎమ్యూల్సిఫై అయ్యే విధంగా యూజ్ చేస్తారు ఇది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్‌లో కూడా ట్రీట్మెంట్‌కి యూజ్ చేస్తారు. సో ఆయిల్ అండ్ గ్యాస్‌లో కూడా సో దీన్ని ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తారు. అండ్ సో గ్యాస్ రిమూవల్ అండ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో యూజ్ చేస్తారు. అండ్ దీస్ ఇండస్ట్రీ ప్రొడక్షన్స్ ఆఫ్ అమైనల్ ప్రైమర్లీ అకర్స్ త్రూ అమోనియా ఆల్కలైజేషన్. సో ఈ ప్రాసెస్‌లో అమైనోస్ అనేది లైక్ అమోనియా ఆల్కలైజేషన్ ప్రాసెస్ ద్వారా అక్కర్ చేసుకొని దీన్ని యూజ్ చేస్తారు ప్రైమరీగా. తర్వాత రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపోనెంట్స్ ఆర్ హైడ్రోజనేస్ ఆర్ nitrites with a major manufacture hubs located in the region with a strong chemical industry infrastructure. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి మన ఇండియాలో అయితే చాలా వరకు వైడ్ రేంజ్లో ఉన్నాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి వైడ్ రేంజ్లో. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అగ్రోకెమికల్ చూసినామంటే డెఫినెట్గా మన రూరల్ ఏరియాలో హెర్బిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. సో ఆ అగ్రోకెమికల్ అనేది గ్రోత్ ఉన్న కొద్దీ ఈ అమైనో యాసిడ్కి ఇండైరెక్ట్గా గ్రోత్ ఉన్నట్టే. సో ఇన్ ఫార్మాసిటికల్, సో మన దగ్గర ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అనేది ప్రొడక్షన్ చాలా బిగ్. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ ఈజ్ అ ఫార్మాసిటికల్ హబ్. సో అక్కడ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో డెఫినెట్గా అమైనస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి గ్రోత్ ఉన్న కొద్దీ అమైనస్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ గ్రోత్ ఉండొచ్చు, ఆపర్చునిటీ ఉంది. సో ఇది మెయిన్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్, సో గ్లోబల్ మార్కెట్‌లో చూసినట్టయితే అమైనో మార్కెట్. సో గ్లోబల్ అమైనో మార్కెట్ ఈజ్ అరౌండ్ 22 బిలియన్. ప్రెజెంట్ వచ్చి 22 బిలియన్ మార్కెట్ ఇది అమైనో మార్కెట్ గ్లోబల్లీ. సో ఈ 2030 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తే 32 బిలియన్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. విత్ సిఏజర్ ఆఫ్ 6.5% గ్రోత్ రేట్‌తోని 2030 వరకు 32 బిలియన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ దట్ ఇండియా మార్కెట్ 10% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో 22 బిలియన్‌లో ఇండియాని 2.2 బిలియన్‌ని మార్కెట్ షేర్ ఉంది. అంటే 10% షేర్ ఉంది మార్కెట్ షేర్ అప్రాక్సిమేట్‌లీ. సో ఇన్ దట్ 3.4 బిలియన్ 2030 వరకు రీచ్ అయితది. సో విత్ ఎ సిఏజర్ ఆఫ్ 7.5 గ్రోత్ రేట్.
సో వెన్ కంపేర్ టు గ్లోబల్ చూస్తే ఇండియా అనేది చాలా వరకు ఆపర్చునిటీ ఉంది అండ్ గ్రోత్ కూడా ఉంది. సో గ్రోత్ అనేది 7.5% గ్రోత్ రేట్‌తోని 3.4 బిలియన్‌కి 2030లో రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో పాసిబిలిటీ ఉంది. సో దిస్ ఈస్ ద ఎస్టిమేషన్. ఓకే. సో ఇండియా మార్కెట్ అనేది చాలా ఆపర్చునిటీ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఏజీఆర్ చూసుకుంటే, గ్రోత్ చూసుకుంటే 7.5% గ్రోత్ రేట్ వెన్ కంపేర్ టు గ్లోబలీ. సో మంచి ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అనేది అమెనో మార్కెట్‌కి ఇండియాలో ఉన్నదని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఈ మార్కెట్ మార్కెట్ నంబర్స్ చూస్తుంటే. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇండియా ఈస్ ఎ మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ అమైనో ఫంక్షన్స్. అమైనో ఫంక్షన్ కాంపోనెంట్ విత్ ద వాల్యూ ఆఫ్ 1.2 బిలియన్ ఇన్ 2023. అంటే అమైనో అమైనోకు రిలేటెడ్ సంబంధించిన కాంపోనెంట్స్‌ని ఇండియా ఎంత వాల్యూ 1.2 బిలియన్‌ని ఇంపోర్ట్ చేసుకుంది ఇన్ 2023. అంటే ఇండియా ఎంత ఆపర్చునిటీ ఉందో చూడండి. సో అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది అడ్జస్ట్ కాక ఇండియా అనేది ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మన ప్రొడక్షన్‌లో కూడా కొంచెం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇండియా ఇంకా ప్రొడక్షన్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అమైన్ రిలేటెడ్ కాంపోనెంట్. సో ఇది చూసినట్టయితే మనకు ఇండియాలో డొమెస్టిక్ కంపెనీస్‌కి చాలా ఆపర్చునిటీ ఉంది. ఇన్ ఇన్ డొమెస్టిక్ లెవెల్‌లో. సో ఎక్స్‌పోర్ట్ లెవెల్‌లో కాదు, డొమెస్టిక్ లెవెల్. ఎందుకంటే డొమెస్టిక్ లెవెల్‌లో చూస్తేనే మనకి ఇంపోర్ట్ ఎంత తీసుకుంది, 1.2 బిలియన్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద పాయింట్. సో నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఎంఎన్ఎస్ మార్కెట్‌ని ఓవరాల్‌గా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్‌లో యూజ్ చేస్తారు. సో ఆ వైడ్ రేంజ్ అప్లికేషన్‌లో ఏ అప్లికేషన్ అనేది ఎంత షేర్ అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది ఇక్కడ మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మళ్ళా ఏ అప్లికేషన్‌లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంది కూడా ఇక్కడ మనం ఫిగర్ ఔట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూసినట్టయితే, సో బ్రేక్ డౌన్ చూసినట్టయితే మేజర్‌గా వచ్చి అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్ 28% ఉంది. సో 28% షేర్ అనేది ఎంఎన్ఎస్ మార్కెట్ అనేది అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్‌లో యూజ్ చేస్తారు. సో అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్‌లో సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చి పెస్టిసైడ్ అండ్ హెర్బిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్కి యూజ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఈస్ కంట్రిబ్యూటింగ్ 22%. సో 22% షేర్ ఉంది ఎందులో పర్సనల్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్. సో మనకు పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ తెలుసు. షాంపూస్ అండ్ కండిషనర్స్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్. సో క్లీనింగ్ ప్రొడక్ట్స్ దీంట్లో ఎమిల్సిఫైయర్ లాగా యూజ్ చేస్తారు అమెనోస్‌ని. సో ఈ ఇండస్ట్రీలో అమెనోస్‌కి కూడా ఆపర్చునిటీ ఉంది అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వాటర్ ట్రీట్మెంట్. సో వాటర్ ట్రీట్మెంట్ వచ్చి ఈజ్ అరౌండ్ 16% కంట్రిబ్యూషన్ ఉంది. సో ఇప్పుడు నౌ ఏ డేస్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఇస్ బూమింగ్ సెక్టర్. సో వాటర్ ట్రీట్మెంట్ అనేది మన ఇండియాలో చాలా ఆపర్చునిటీ ఉంది, చాలా గ్రోత్ ఉంది. సో దానికి కూడా అమెనోస్ అనేది యాజ్ ఏ కీ ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేస్తారు. సో ఆ వాటర్ ట్రీట్మెంట్‌లో ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్‌లో యూజ్ చేస్తారు. మునిసిపల్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ కోరిజన్ ఇన్హాబిటెడ్ పీహెచ్ అడ్జస్ట్ చేయడానికి. సో పీహెచ్ అడ్జస్ట్‌మెంట్ అంటే లైక్ మనకు వాటర్‌లో వాటర్ యొక్క డెన్సిటీని తెలుసుకోవడానికి ఫైండ్ ఔట్ చేసుకుని ఒక పీహెచ్ లెవెల్ ఉంటుంది. సో ఆ పీహెచ్ లెవెల్ అనేది సర్టెన్ లెవెల్స్ ఉండాలి. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అమెనోస్ అనేది యూజ్ చేస్తారు. సో ఇండియాలో వాటర్ ట్రీట్మెంట్ అనేది ఈజ్ బూమింగ్ సెక్టర్. సో ఇందులో వాటర్ ట్రీట్మెంట్ అనేది దాని యొక్క ఇండస్ట్రీ వైస్ పెరుగుతూ ఉంటే అమెనోస్ కూడా ఇండైరెక్ట్‌లీ ఆపర్చునిటీ ఉన్నట్టు మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో వాటర్ ట్రీట్మెంట్ అంటే వాటర్ ట్రీట్మెంట్ మార్కెట్ పెరిగిన కొద్దీ అమెనోస్ మార్కెట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఈస్ ద వే వి ఆర్ ఫిగర్ ఔట్ ది లైక్ ఆపర్చునిటీ అండ్ డ్రైవర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫార్మాస్యూటికల్. సో ఫార్మాస్యూటికల్ కంట్రిబ్యూట్ 13%. 13% ఫార్మాస్యూటికల్ ఉంది. సో ఫార్మాస్యూటికల్‌లో ఎక్కడ యూజ్ చేస్తారంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఏపీఎస్‌గా యూజ్ చేస్తారు అమైనోస్‌ని. సో డ్రగ్ ఇంటర్మీడియేట్. సో ఒక డ్రగ్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని ఒక ఇంటర్మీడియేట్ ప్రొడక్ట్ లాగా కూడా అమైనోస్‌ని యూజ్ చేస్తారు. సో మెడికల్ ఫార్ములేషన్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఉంటాయి. మెడికల్ కాంపోనెంట్స్. సో దానికి కూడా ఫార్ములేషన్ లాగా ఈ అమైనోస్‌ని కెమికల్‌ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి గ్యాస్ ట్రీట్మెంట్‌లో కూడా 9% యూజ్ చేస్తారు. తర్వాత వచ్చి పెట్రోల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇండస్ట్రీ. సో ఈజ్ అరౌండ్ 7%. సో ఆయిల్ రిఫైనింగ్ చేసుకోవడానికి, ఫ్యూయల్ అడిటివ్‌కు, గ్యాస్ ఫిల్లింగ్. సో వీటిలో అమైనోస్ కూడా యూజ్ చేస్తారు. యాస్ ఎ 7% ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత అదర్ ఇండస్ట్రీ ఉంది. అదర్ 5%. సో అదర్ ఇండస్ట్రీలో కూడా చూసుకున్నట్టయితే రబ్బర్ ప్రాసెసింగ్ చేయడానికి, టెక్స్టైల్‌కి, పెయింట్ అండ్ కోటింగ్‌లో చేసుకోవడం. పెయింట్ అండ్ కోటింగ్‌లో మనకు థిక్‌నెస్ రావడానికి ఈ అమైనోస్‌ని యూజ్ చేస్తారు. పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. అండ్ మెడికల్ ట్రీట్మెంట్‌లో కూడా యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద అదర్ ఇండస్ట్రీ. సో రబ్బర్ ప్రాసెసింగ్‌లో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇంకా దీనికి కాకుండా ఇంకా అదర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం మనం మేజర్ అప్లికేషన్ మాత్రం ఇక్కడ నేను డిఫైన్ చేశా. సో వాటిలో ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంది? అది దానిలో ఇంకేమైనా ఆపర్చునిటీ ఉందా అంటే డెఫినిట్‌గా వి ఆర్ గోయింగ్ విత్ వాటర్ ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్ ఈస్ అ బూమింగ్ సెక్టర్. సో ఇందులో వాటర్ ట్రీట్మెంట్ అనే మార్కెట్ గ్రోత్ పెరుగుతూ ఉంటే డైరెక్ట్‌గా ఆర్ ఇండైరెక్ట్‌లీ అమెనోస్ మార్కెట్ కూడా ఆపర్చునిటీ అనేది ఉన్నది అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చి
మనకు అమెనస్ మార్కెట్‌లో నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే లైక్ డైనమిక్స్ అంటే ఏంటిది? మార్కెట్ డైనమిక్స్ అంటే సో, మేజర్‌గా గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది? దాని యొక్క ఆపర్చునిటీ ఏంది? సో, ఎక్కడ కీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? తర్వాత ఇండస్ట్రియల్ డిమాండ్ ఏంది? తర్వాత మేజర్ ప్లేయర్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో, వాటర్ ట్రీట్మెంట్ యాస్ ఎ గ్రోత్ డ్రైవర్ ఇన్ ద ఇండియన్ అమెనస్ మార్కెట్. సో, కరెంట్ వచ్చి మార్కెట్ డైనమిక్స్ ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ సెక్టర్. సో, నేను ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశా. వాటర్ ట్రీట్మెంట్ సెక్టర్ అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్‌లీ 8-20% ఆఫ్ ద ఇండియన్ అమైన్ కన్జంప్షన్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మనకి ఇక్కడ 17% అని మనం ఇండికేట్ చేసుకోం. వాటర్ ట్రీట్మెంట్‌లో మనం ఎంత ఇచ్చాం? 16% ఇచ్చాం. బట్ ఇక్కడ 18-20% ఆఫ్ ది ఇండియన్ అమోనియా అనేది సో, వాటర్ ట్రీట్మెంట్‌లోని 80-20% అనేది అమైన్‌ని యూజ్ చేస్తారట. అంటే మనకు వాటర్ ట్రీట్మెంట్ అనేది చాలా బూమింగ్ సెక్టర్ అని మనం తెలుసుకున్నాం. సో, ఆటోమేటిక్‌గా వాటర్ ట్రీట్మెంట్ అనేది ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటే డెఫినెట్‌గా అమైనో మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటది. సో, అమైనో మార్కెట్‌కి చాలా గ్రోత్ ఉంది. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు త్రో వాటర్ ట్రీట్మెంట్. సో, గ్రోయింగ్ అన్ ఎస్టిమేటెడ్ CAGR ఆఫ్ 8-9% స్పెసిఫికల్లీ ఇన్ వాటర్ ట్రీట్మెంట్ అప్లికేషన్. సో, ఓన్లీ మనం వాటర్ ట్రీట్మెంట్ అప్లికేషన్‌లో చూసినట్టయితే సో, గ్రోత్ ఎలా ఉందంటే ఇండియాలో ఓవరాల్ గ్రోత్ అమైనో మార్కెట్ వచ్చి 7.5 ఉంది. కానీ వాటర్ అప్లికేషన్‌లే స్పెసిఫిక్ వాటర్ అప్లికేషన్‌లో చూస్తే మాత్రమే 8-9% CAGR ఉంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. దిస్ ఈస్ అ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ అమైనస్ మార్కెట్. సో, మార్కెట్ వాల్యూ ఇన్ వాటర్ ట్రీట్మెంట్ ఎక్స్‌పెక్ట్ టు రీచ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ బై 2026. సో, డెఫినెట్‌గా వాటర్ ట్రీట్మెంట్ గురించి మనందరికీ తెలుసు. రీసెంట్‌గా గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ ఏ విధంగా తీసుకుంది వాటర్ గురించి. సో, వాటర్ ట్రీట్మెంట్ గురించి. సో, అది డెఫినిట్‌గా దీనికి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో, ఈ కెమికల్‌లో నేను ఎందుకు దీన్ని ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే మేజర్‌గా నేను వాటర్ ట్రీట్మెంట్‌లో ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమేమి యూజ్ చేస్తారు? దీనికి ఆపర్చునిటీ ఉందా అంటే నాకు దానిలో నేను ఐడెంటిఫై చేసిందంటే అమైనోస్. సో, ఈ అమైనోస్ రిలేటెడ్ కంపెనీస్ ఏంది? దానికున్న ఆపర్చునిటీ ఏంది? సో, ఇది ఒక్క అప్లికేషన్‌లో కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్‌లో యూజ్ అవుతుంది కాబట్టి దీనికి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్‌లో యూజ్ అవుతుంది కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేశా. ఇవాళ దీని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. సో, మీరు డీటెయిల్‌గా అయితే ఒకసారి మీరు కూడా ఓన్‌గా స్టడీ చేయండి. డెఫినిట్‌గా మీకు మంచి మంచి కంపెనీస్ ఫైండ్ ఔట్ అవుతాయి దీనికి రిలేటెడ్. సో, నేనొచ్చి మేజర్‌గా 3 కంపెనీస్ అయితే హైలైట్ చేశా. సో, నేను చూసిందల్లా దీనిలో మేజర్ 3 కంపెనీస్ ఉన్నాయి ఇండియా నుంచి. ఆల్కలీ అమైనోస్ కెమికల్ లిమిటెడ్, బాలాజీ అమైనోస్, ఇండియన్ అమో అమైనోస్ లిమిటెడ్. ఓకే. నెక్స్ట్ కీ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్ ద వాటర్ ట్రీట్మెంట్. డెఫినెట్‌లీ వి నో దట్. సో, గవర్నమెంట్ ఇనిషియేట్ ద లైక్ నమామి గంగే ఈస్ డ్రైవింగ్ ఫర్ ది వాటర్ ట్రీట్మెంట్ మార్కెట్. సో, వాటర్ ట్రీట్మెంట్ మనకు ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ కావడానికి ఖచ్చితంగా మనకు అమైనోస్ అనేది యూజ్ కావాలి. సో, దిస్ ఆల్రెడీ వి డిస్కస్. సో, ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ మునిసిపల్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. సో, ఇండియాలో మునిసిపల్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి చాలా వరకు గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. సో, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ ఎక్స్పాన్షన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. యాహ్! దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్. సో, స్మార్ట్ సిటీస్ మిషన్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ మోడర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కూడా. సో, రీసెంట్‌గా వచ్చి గవర్నమెంట్ కూడా చాలా వరకు కొన్ని స్మార్ట్ సిటీస్ చేసాయి. సో, స్మార్ట్ సిటీ అనేది డెవలప్‌మెంట్ గ్రోత్ అనేది పెరగాలంటే అక్కడ మోడరేజ్ లైక్ అక్కడ పాపులేషన్ పెరుగుతది. సో, పర్ క్యాపిటా పెరుగుతది. పాపులేషన్ పెరుగుతది. సో, పాపులేషన్ తగ్గట్టు మనకక్కడ వాటర్ ట్రీట్మెంట్ అనేది జరగాలి. సో, వాటర్ మేనేజ్మెంట్ అంటే వాటర్ అనేది ఫెసిలిటీ ఉండాలి. సో, వాటర్ అనేది ఫెసిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ అనేది మోడరేజ్ అయ్యి మంచి ఒక బెస్ట్ మెథడ్‌లో వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి వాటర్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఇది అనేది ఒక గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ కాబట్టి ఇది వాటర్ ట్రీట్మెంట్ నుంచి ఆమెను మార్కెట్‌కి అనేది ఒక ఆపర్చునిటీ అనేది ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా డీటెయిల్‌గా. సో, నెక్స్ట్ చాప్టర్ చూసినట్టయితే సో, రీసెంట్ యాక్టివిటీస్ ఇన్ అండ్ ఇండియన్ అమైన్స్. సో, రీసెంట్‌గా మనం అమైనోస్ గురించి చూసినట్టయితే అమైన్ కెమికల్స్ గురించి చూసినట్టయితే ఇండియాలో సో, ఎక్స్‌పోర్ట్ గ్రోత్ అనేది 15-12% ఇంక్రీజ్ అయింది. బిట్వీన్ 2023-24 అంటే ఇండియా నాట్ ఓన్లీ ఇంపోర్ట్ ఇట్ ఆల్సో ఇంపోర్ట్‌ని మనం రెడ్యూస్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ సైడ్ కూడా మనం వెళ్ళిపోతున్నాం. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో, 15-20% ఇంక్రీజ్ అయింది అమోనియా ఎక్స్‌పోర్ట్స్ అని. సో, కీ డెస్టినేషన్ వచ్చి మన సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్‌కి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, గ్రోయింగ్ డిమాండ్ ఫర్ స్పెషాలిటీ అమైన్స్. సో, ఈ స్పెషాలిటీ కాంపోనెంట్ అయితే అమోనియాస్ ఉన్నాయి కదా! ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చేసి దాని నుంచి స్పెషాలిటీ అమైన్స్ డెవలప్ చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తుర్రు. దీనికి డిమాండ్ ఉంది. సో, మన ఇండియన్ కంపెనీస్ నుంచి. ఓకే. సో, అమైనో ఫంక్షన్ కాంపౌండ్స్ వచ్చి
అమైనో ఫంక్షన్ కాంపోనెంట్స్ మాత్రమే నా దగ్గర ఒక ట్రేడ్ డాటా ఉంది. సో, ఆ ట్రేడ్ డాటా చూసినట్టయితే 2019 నుంచి 23 వరకు మనం చూసినట్టయితే, సో, 2019 నుంచి 20 వరకు డిక్రీజ్ అయిపోయింది 22%. మళ్ళీ 2021లో 44% ఇంక్రీజ్ అయింది. అంటే మనం ఇంపోర్ట్ చూసుకున్నాం. తర్వాత 32% ఇంక్రీజ్ అయిపోయింది. తర్వాత ఈ రీసెంట్ టైమ్‌లో డిక్రీజ్ అవుతుంది. అంటే మన లోకల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, మన దగ్గర డొమెస్టిక్ మన ఇండియాకు సరిపడా డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉన్నట్టయితే మనం ఇంకో కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఉండదు. మనమే ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతాం. సో, ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయాలని కంపెనీస్ కూడా ర్యాపిడ్‌గా వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్‌ని ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ ప్రొడక్షన్ కూడా కేపబిలిటీని పెంచుకుంటున్నాయి. సో, ఇది మనకు ఇక్కడ ఇండికేట్ చేసేదేంటంటే ఇంపోర్ట్ అనేది డిక్రీజ్ అయిపోయింది. అంటే డొమెస్టిక్ లెవెల్‌లో కంపెనీస్ అనేవి లైక్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చూసినట్టయితే సో, ఇండియా 2019 నుంచి మైనస్‌లో ఉంది. 2021లో ఒకటేసారి రాపిడ్‌గా ఇంక్రీజ్ అయింది. 2022లో కూడా ఇంక్రీజ్ అయిపోయింది. 2023లో కొంచెం తగ్గింది. సో, 2023లో మనం ఇంపోర్ట్ కూడా తగ్గించుకున్నాం. ఎక్స్‌పోర్ట్ కూడా కొంచెం తగ్గింది. కానీ 2023, 24 వరకు 15-20% ఇంక్రీజ్ అయినట్టు మనకు డాటా ఉంది. అమైనో ఎక్స్‌పోర్ట్స్. ఓకే. సో, దిస్ ఈస్ ద ట్రేడ్. సో, మన డొమెస్టిక్ యొక్క కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఎలా వాళ్ళు ఇంపోర్ట్ చేస్తుర్రు, ఎక్స్‌పోర్ట్ చేస్తుర్రు అనేది మనకు ఇక్కడ ఇండికేషన్ అనేది ట్రేడ్ డాటాలో అనలైజ్ చేసాం. సో, ఒకవేళ మనకు ఇక్కడ మన డొమెస్టిక్‌లో సరిపడంత డొమెస్టిక్ ప్రొడక్షన్‌ని ప్రొడ్యూస్ చేస్తూ అడిష్ అడిషనల్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తుర్రంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సో, ఈవెన్ మన ఇండియాలో సరిపడంత కూడా ఫస్ట్ ఇండియాలో చాలా వరకు గ్రోత్ ఉంది. ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ ఇండియా మీద ఫోకస్ చేసి ఇండియాకి సరిపడంత డొమెస్టిక్ లెవెల్‌లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారంటే అది చాలా గ్రోత్ రేట్‌తోని మూవ్‌మెంట్ ఇచ్చినట్టు. సో, ప్రెజెంట్ వచ్చి మన దగ్గర ట్రేడ్ డెఫిషియన్సీ ఉంది. ట్రేడ్ డెఫిషియన్సీ ఏందంటే మనం ఇంపోర్ట్ ఎంత చేసుకున్నా ఎక్స్‌పోర్ట్ కూడా అంతే చేయాలి. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది. బట్ నౌ ఏ డేస్ ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద లైక్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతున్నదని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో, ఇక్కడ చూసినట్టయితే 2023లో డెఫిషియెంట్ రెడ్యూసెస్. ఓకే. ఫస్ట్ 2019లో డెఫిషియెంట్ ఉంది. 2020లో డెఫిషియెంట్ రెడ్యూస్ అయింది. 21లో ఇంక్రీజ్ అయింది డెఫిషియెంట్. 21లో చూసినట్టయితే ఇంక్రీజ్ అయింది. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఇంత పెరిగింది. ఎక్స్‌పోర్ట్ ఎంత ఉంది? 29 ఉంది. ఇంపోర్ట్ ఎక్కువ ఉంది. ఎక్స్‌పోర్ట్ తక్కువ ఉంది. సో, వెన్ కంపేర్ టు ఇంపోర్ట్‌తోని కంపేర్ చేస్తే ఎక్స్‌పోర్ట్ అనేది చాలా తక్కువుంది. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చాలా తక్కువ చేసినాం. సో, హౌఎవర్ తర్వాత 2022లో కూడా చాలా వరకు హైయెస్ట్ ఉంది. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ చాలా పెరిగింది. కానీ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనేది కూడా ఆ లెవెల్‌లో లేదు. తర్వాత 2023లో చూస్తే ఇంపోర్ట్ చాలా తగ్గించారు. ఎక్స్‌పోర్ట్ కూడా బావుంది. అంటే డెఫిషియెంట్ అనేది రెడ్యూస్ అయితది. 2024లో నాకు తెలిసి ఇది పాజిటివ్‌గా వస్తది. ఇది ఇంకా నెగెటివ్‌కి పోయే ఛాన్సెస్ ఉంటాయి. 2024 డాటా లేదు. కానీ నేను చూసిన ఆర్టికల్స్ ప్రకారం అయితే 50-20% అయితే ఇంక్రీజ్ అయిందని అమోనో ఎక్స్‌పోర్ట్ అనేది ఇంక్రీజ్ అయిందనేది మనకు డాటా ఉంది. ఇండికేట్ చేస్తుంది. సో, దిస్ ఈస్ లైక్ గ్రోత్ అనేది మనం ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా ఉంది. తర్వాత మనం దీనిలో మేజర్ 3 కంపెనీస్ అనేది ఇక్కడ డిస్కస్ చేసాం కదా! సో, నేనైతే 3 కంపెనీస్ అయితే 3 కంపెనీస్ అయితే ప్రొఫైల్ చేశా. సో, వీటిని మేజర్ కంపెనీస్ కింద కన్సిడర్ చేసుకొని వీటిని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఫస్ట్ వచ్చి ఆల్కైల్ అమైనస్ కెమికల్ లిమిటెడ్. సో, ఇది 1970లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది హెడ్ క్వార్టర్ వచ్చి ఇండియాలో ఉంది. సో, దీని ఒక కోర్ బిజినెస్ వచ్చి సో, ఆల్ఫాటిక్ అమైనిస్ అండ్ స్పెషాలిటీ అమైనిస్ అండ్ అమైనిస్ డెరైవ్డ్. సో, 3 కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది బేస్ అయి ఉన్నాయి. సో, ఒకటేమో ఆల్ఫాటిక్ అమైన్స్‌ని ఆఫర్ చేస్తారు, సప్లై చేస్తారు. అండ్ స్పెషాలిటీ అమైనిస్ అండ్ నెక్స్ట్ వచ్చి అమైనో డెరైవేటివ్స్. సో, దానికి సంబంధించి డెరివేటివ్స్ కూడా ఆఫరింగ్ చేస్తారు. సో, వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సర్వ్ చేస్తారు. ఒకటి ఫార్మాస్యూటికల్, అగ్రోకెమికల్, వాటర్ ట్రీట్మెంట్ అండ్ రబ్బర్ కెమికల్ అండ్ అదర్స్. ఓకే. సో, వీళ్ళు ఫార్మాస్యూటికల్ అప్లికేషన్‌లకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌కి, అగ్రోకెమికల్ కంపెనీస్‌కి, వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్‌కి, రబ్బర్ కెమికల్‌కి సంబంధించిన కంపెనీస్‌కి వీళ్ళ యొక్క ఆల్కైల్ అమైనస్‌ని సప్లై చేస్తున్నారు. ఓకే. సో, వీళ్ళ రీసెంట్‌గా కేస్ స్టడీస్ చూసుకున్నట్టయితే వీళ్ళకి 14+ ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ 20+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ 100+ కంట్రీస్ వీళ్ళు సర్వ్ చేస్తారు. అంటే వీళ్ళు 100+ కంట్రీస్‌కి సప్లై చేస్తారు వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్. తర్వాత వీళ్ళ ఫైనాన్షియల్ చూసినట్టయితే హైలైట్స్ ఏందంటే వాల్యూమ్ గ్రోత్ కూడా అప్రాక్సిమేట్‌లీ 8-10% గ్రోత్ అయింది ఇన్ హాఫ్ ఇయర్‌లీ. దిస్ ఇయర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో హాఫ్ ఇయర్ వరకు 8-10% వాల్యూమ్ గ్రోత్ పెరిగింది. హ్మ్. Q2 చూసినట్టయితే 17% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పెరిగింది. సో, వీళ్ళైతే
దిస్ ఇయర్ టార్గెట్ అయితే వాళ్ళు ఎంత పెట్టుకున్నారంటే ఓవర్ 10% గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా బెస్ట్ పాయింట్. సో వీళ్ళు గ్రోత్ కూడా పెంచాలని చూస్తున్నారు. లెట్స్ సీ వీళ్ళు ఏ విధంగా గ్రోత్ అనేది పెంచుతారో చూడాలి. సో 10% గ్రోత్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో 70%, సో క్వార్టర్లీ 17% ఇయర్ ఆన్ గ్రోత్ పెంచేస్తారు వాల్యూమ్లో. సో ఆల్రెడీ హాఫ్ ఇయర్లోనే 8 to 10% అప్రాక్సిమేట్లీ గ్రోత్ అనేది కనిపించింది. సో ఆల్రెడీ మనకు దగ్గర ఉన్న ఆల్రెడీ వీళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్లో సో 8 to 10% అనేది అప్రాక్సిమేట్లీ రీచ్ అయిపోయింది. సో వీళ్ళ ఒక మార్కెట్ ఫోకస్ అనేది నెక్స్ట్గా సో ఎసెంట్రల్ ఇంపోర్ట్స్ సోర్సెడ్ వయా ఎస్టిక్ యాసిడ్ అండ్ ఎస్ట్రోల్ రూట్. సో వీళ్ళైతే ఈ ఒక కాంపోనెంట్ కింద వీళ్ళు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇండియన్ మార్కెట్ సైజ్ ఫర్ ఎస్ట్రోల్ అనేది 13,000 టన్స్ అని చెప్తారు. సో ఆపరేటింగ్ ఎట్ 16% యూటిలైజేషన్. సో వీళ్ళు వచ్చి అప్రాక్సిమేట్లీ 13,000 ఇండియన్ మార్కెట్లో వీళ్ళ సైజ్ ఉందట. సో ఆపరేటింగ్ 16% యూటిలైజేషన్ చేస్తారు. సో తర్వాత క్వాలిటీ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీస్ అలైన్ విత్ ద ఎమర్జింగ్ మార్కెట్ ట్రెండ్స్. సో వీళ్ళు క్వాలిటీ కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటా స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటా గ్రోత్ అవుదామని వీళ్ళు ఒక ట్రెండ్ అనేది ఒకటి ఫాలో అవుదామని క్రియేట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళ కాస్ట్ డైనామిక్స్ చూసుకున్నట్టయితే పవర్ కాస్ట్ వచ్చి 80% కంట్రిబ్యూట్ టు వాళ్ళ యొక్క స్టీమ్ జనరేషన్. సో రా మెటీరియల్ కాస్ట్ కూడా మేజర్ ఈజ్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ అనేది చాలా వరకు రెవెన్యూ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి రా మెటీరియల్ కాస్ట్ అనేది స్లైట్లీ ఇంక్రీజ్ ఇన్ ద అమోనియా ప్రైసెస్ డ్యూ టు ద జియో పొలిటికల్ ఫ్యాక్టర్. సో ఇంపాక్ట్ ద కాస్ట్. సో ఇది డ్రాబ్యాక్. సో మనకి ఇక్కడ అమోనియా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకు అమైనస్ కూడా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కంపెనీస్ కూడా దాన్ని ఎక్కువ ఆఫర్ చేయలేకపోతుంది. దానికి సబ్స్టిట్యూట్ కాంపోనెంట్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కేసులో మనకు దిస్ ఈజ్ అ నెగిటివ్ ఫ్యాక్టర్. అమోనియా ప్రైస్ అనేది పెరిగిందంటే అది ప్రొడక్షన్ కాస్ట్ని పెంచుతుంది. దానివల్ల సప్లైస్ లైక్ ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. సో దిస్ ఇస్ ద డ్రాబ్యాక్. తర్వాత వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చూస్తుంటే క్యాపెక్స్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు 225 నుంచి 300 crores అనేది ప్లాన్ స్ట్రాటజీ కింద వాళ్ళ క్యాపిటల్ గెయిన్ చేసుకోవడానికి. సో వీళ్ళ క్యాపెక్స్ స్ట్రాటజీ కింద వీళ్ళైతే సెట్ చేసుకున్నారు. సో వీళ్ళకి న్యూ ఫెసిలిటీ వచ్చి ఫేస్డ్ ఆపరేషన్ లాంచ్ ఓవర్ 15 months. సో వీళ్ళ ఆపరేషన్ అయితే లాంచ్ చేశారు 15 months బ్యాక్ ఓవర్. సో ఫోకస్ ఆన్ న్యూ ప్రొడక్ట్ లైన్స్ పొజిషన్ యాజ్ ఇంపార్టెంట్ సబ్సిడీ పొటెన్షియల్ ఫర్ సిగ్నిఫికెంట్ మార్కెట్ రిటర్న్స్. సో వీళ్ళ రెవెన్యూ చూసినట్టయితే లైఫ్ సైన్స్లో 65 నుంచి 70% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఉంది. లైఫ్ సైన్స్ అగ్రోకెమికల్స్ అనేది ఫేసింగ్ సమ్ సెక్టరల్ ప్రెషర్ ఉంది. సో అగ్రోకెమికల్ అనుకున్న విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ అయితే జనరల్ చేయబోతుంది. కానీ లైఫ్ సైన్స్ నుంచి 65 నుంచి 70% ఆఫ్ ద టర్న్ ఓవర్ అనేది వీళ్ళకి వస్తుంది టోటల్గా. తర్వాత ఎక్స్పోర్ట్ నుంచి వీళ్ళకు ఇది మేజర్ 20% ఆఫ్ ద టోటల్ సేల్స్ అనేది త్రో ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది అక్కడ. టోటల్ సేల్స్లో 20% అనేది టోటల్ సేల్స్ త్రో ఎక్స్పోర్ట్. సో దిస్ ఈజ్ అ వే. సో ఇది ఓవరాల్ ఆఫ్ ద కంపెనీ. సో నెక్స్ట్ వీళ్ళ ఫైనాన్షియల్ చూసినట్టయితే సో వీళ్ళ గ్రోత్ చూసినట్టయితే సెప్టెంబర్ 2021 నుంచి చూస్తే వీళ్ళ గ్రోత్ అనేది డిసెంబర్ 2020 వరకు దాకా గ్రోత్ బాగుంది, చాలా స్ట్రాంగ్గా చూపించారు. తర్వాత మార్చ్ 2023 సో మార్చ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో సో చాలా నెగిటివ్ ఉంది. ఓవరాల్ ఇయర్ మొత్తం నెగిటివ్, ఆ ఇయర్ మొత్తం నెగిటివ్ ఉంది. సో నెక్స్ట్ ఈ రీసెంట్గా సెప్టెంబర్లో వీళ్ళ గ్రోత్ అనేది కొంచెం పెరిగింది. సో దిస్ ఇస్ అ పాజిటివ్ మూమెంట్. సో 2023లో మాత్రం చాలా వరకు నెగిటివ్లో ఉన్నారు. 2020లో కూడా మాత్రం మంచి రెవెన్యూ మంచి సేల్స్ అనేది జనరేట్ చేశారు. బట్ 2023లో మాత్రం నెగిటివ్ రెవెన్యూస్ అనేది జనరేట్ చేశారు సేల్స్. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే కరెంట్ ఇయర్ జూన్ నుంచి సెప్టెంబర్ ఇది 815 సేల్స్ జనరేట్ చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే 800. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సేమే ఉన్నాయి. కానీ ఇంకా ఈ నెక్స్ట్ ఫర్దర్ క్వార్టర్స్ అనేది మంచి ప్రాబిలిటీతో వీళ్ళు ఇంక్రీజ్ చేస్తుంటే వీళ్ళ రెవెన్యూ కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంటుంది. కానీ కొన్ని లైక్ వీళ్ళ ఎక్స్పెన్షన్ చూసినట్టయితే ఎక్స్పెన్షన్ కూడా పెరిగింది. ఇప్పుడు రీసెంట్ అయితే డిక్రీజ్ అయ్యింది. మార్చ్లో 2023లో డిక్రీజ్ ఉంది. బట్ రీసెంట్గా ఎక్స్పెన్షన్ కూడా ఇక్కడ పెరిగిపోయింది. సో అదొక డ్రాబ్యాక్. సో ఎక్స్పెన్షన్ చాలా వరకు పెంచుతూ ఉన్నారు. మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్షన్ ఉండొచ్చు. సో వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే సేమ్ సేల్స్ని బట్టే ఉంటుంది. సో రీసెంట్గా అయితే నెగిటివ్ పోస్ట్ చేశారు సెప్టెంబర్లో. కానీ మార్చ్లో మాత్రం పాజిటివ్ ఉంది. సేల్స్ అనేవి తగ్గినాయి కానీ నెట్ ప్రాఫిట్ అనేది ప్రాబిలిటీ అనేది ఎక్కువనే ఉంది.
నెట్ ప్రాఫిట్ అనేది మంచిగానే ఉంది గ్రోత్. తర్వాత సో ఇలా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ వీళ్ళ సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో ప్రజెంట్ అయితే రీసెంట్గా ఒక 1 ఇయర్ మార్చ్ 2024 అంటే మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఉంది కదా, ఇక్కడ మనం చెప్పాం సేల్స్ అనేవి నెగిటివ్లో ఉన్నాయి. సో ఆ సేల్స్ అనేది ఇక్కడ నెగిటివ్లో పోస్ట్ చేశారు. సో ఫర్దర్ 2025లో ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. సో అంటే వీళ్ళు తీసుకున్న ప్లాన్స్, వీళ్ళు తీసుకున్న ఎక్స్పాన్షన్ బట్టి మంచి గ్రోత్ ఆపర్చునిటీ వీళ్ళు క్యాప్చర్ చేసి రెవెన్యూ అనేది మంచి జనరేట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో వీళ్ళ కీ డెవలప్మెంట్ చూసినట్టయితే సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్. ఇక్కడ ప్రాఫిట్ కూడా నెగిటివ్ ఉంది, మిగతా అన్ని పాజిటివ్ ఉన్నాయి, గ్రోత్ బాగా. సో నెక్స్ట్ వీళ్ళ యొక్క కీ డెవలప్మెంట్ చూసినట్టయితే వీళ్ళు మార్చ్ 2023 న్యూ ఇథైల్ అమైన్ ప్లాంట్ అనేది ఇక్కడ కుర్కుంబా అనే ప్లేస్లో ఒక ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది వరల్డ్ హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ అట. సో వీళ్ళు చేసిన ఈ మార్చ్ 2023 న్యూ ఇథైల్ అమైన్ ప్లాంట్ అనేది వరల్డ్లో హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ కలిగిన ప్లాంట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఉందంటే కురుకుంబా. నెక్స్ట్ వచ్చి గుజరాత్లో కూడా వీళ్ళు ఒక లాంచ్ చేశారు, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ అంటే న్యూ ప్లాంట్ దహవేజ్ గుజరాత్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చి 150 crores అంటే 115 నుంచి 150 crores అనేది వీళ్ళైతే ఎస్టిమేట్ చేసుకుంటారు. సో ద న్యూ ఫెసిలిటీ విల్ ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ ద స్పెషాలిటీ కెమికల్ ప్రొడక్ట్స్ టు మీటింగ్ ద గ్రోయింగ్ ద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ డిమాండ్, రెయిన్ఫోర్సింగ్ ద కంపెనీ కమిట్మెంట్ టు ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్. ఓకే, సో వీళ్ళకు డొమెస్టిక్ ఉన్న డిమాండ్ని, సో ఇంటర్నేషనల్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఇదైతే ప్లాంట్ అయితే లాంచ్ చేయాలనుకుని అయితే ప్లాన్ చేస్తారు. ఇది ఇట్లా ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం వీళ్ళు అనుకున్న టైంలో ఇది వచ్చి ఈ ప్లాంట్ అనేది ఎక్స్పెన్షన్ అనేది స్టార్ట్ అయ్యి సో వీళ్ళు ఒక ప్రొడక్షన్ కెపాసిటీ పెంచినట్టయితే డెఫినెట్గా వీళ్ళకున్న సేల్స్ గ్రోత్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బాలాజీ అమైన్స్. సో నెక్స్ట్ కంపెనీ వచ్చి బాలాజీ అమైన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వచ్చి 1918లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఇండియాలో ఉంది. సో వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మిథైల్ అమైన్స్ అండ్ ఇథైల్ అమైన్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఫార్మా ఎక్స్పెన్స్. సో వీళ్ళు ఇండస్ట్రీ సర్వ్ చేసేది ఫార్మాసిటికల్, పెస్టిసైడ్ అండ్ స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీ. సో వీళ్ళ ఫైనాన్షియల్ చూసుకున్నట్టయితే సో వెన్ కంపేర్ టు ఆపరేషన్ చూసినట్టయితే Q2 F25 350 crores. సో Q1 FY25 390 crores. సో డిక్రీజ్ అయిపోయింది. వెన్ కంపేర్ టు దీని కంపేరిస్తే రెవెన్యూ సేల్స్ అనేది ఆపరేషన్ అనేది తగ్గిపోయింది సేల్స్. సో టోటల్ వాల్యూమ్ చూసుకున్నట్టయితే టోటల్ వాల్యూమ్ కూడా డిక్రీజ్ అయిపోయింది సేల్స్. సో అమైనస్ వచ్చి 7,616 మెట్రిక్ టన్స్ని సేల్ చేశారు. సో అమైనస్ డెరివేటివ్స్ వచ్చి 8,685 మెట్రిక్ టన్స్, స్పెషాలిటీ కెమికల్స్ వచ్చి 10,046 మెట్రిక్ టన్స్ అనేవి వీళ్ళు సేల్స్ చేశారని ఇక్కడ చెప్తున్నారు. సో లీస్ట్ అయితే అమైనస్ ఉన్నాయి, బట్ హవెవర్ స్పెషాలిటీ కెమికల్స్ అనేవి వీళ్ళది సేల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ కంట్రిబ్యూషన్ అనేది టోటల్గా స్పెషాలిటీ కెమికల్ నుంచి వస్తుంది రెవెన్యూ. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళ ఎక్స్పోర్ట్ గురించి చూసుకుంటే ఎక్స్పోర్ట్ మార్కెట్లో 45 నుంచి 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఫ్రమ్ ది యూరోప్ అట. సో వీళ్ళకు 45 నుంచి 50 అంటే వీళ్ళకి వచ్చే ఎక్స్పోర్ట్ రెవెన్యూలో 45 నుంచి 50% రెవెన్యూ యూరోప్ నుంచి వస్తుందట వీళ్ళకి రెవెన్యూ. తర్వాత యూఎస్ అండ్ జపాన్ ఆర్ ద కీ ఎక్స్పోర్ట్ మార్కెట్. సో వీళ్ళు చాలా కంట్రీస్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలో. సో ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలో వీళ్ళకి 55% యూరోప్ నుంచి వస్తే యూఎస్ అండ్ జపాన్ కూడా నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీలో ఉన్నాయి. తర్వాత వీళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయంటే న్యూ ప్రాజెక్ట్ వచ్చి మిథైల్ అమైనో ప్లాంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు 10th November 2024. సో అదైతే వీళ్ళకైతే అప్డేట్ చేస్తారు యూనిట్ 4 అట అది. తర్వాత నెక్స్ట్ వచ్చి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఎలక్ట్రిక్ గ్రేడ్ డిఎంసి. సో దిస్ ఈస్ అడిషనల్ ఎక్విప్మెంట్ యాడెడ్ టు ఎగ్జిస్టింగ్ డిఎంసి పీజీ ప్లాంట్ ఎక్స్పెక్టెడ్ కమిషన్ విత్ ఇన్ ఫైనాన్షియల్ 25. సో వీళ్ళైతే ప్లాన్ చేస్తారు. సో ఇదైతే వచ్చే ఛాన్సెస్ ఉంది ప్లాంట్ ఎగ్జిస్టింగ్ అయినా. నెక్స్ట్ వచ్చి డైమిథైల్ ఈథర్ ప్లాంట్. సో ఇది కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2025 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది ఆర్ ఫైనాన్షియల్ 2026. సో ఇది ఇందులో ప్లానింగ్లో ఉన్నారు. తర్వాత ప్రొపైలిన్ గ్లైకోల్ ఫార్మా గ్రేడ్.
సో ఇది కూడా ఎక్స్పెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నది ఫైనాన్షియల్ 2025 వరకు కంప్లీషన్ అవుతుందని వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేస్తారు. సో దాని నుంచి ఐపీ, యూఎస్పీ, బీపీ, ఈపీ గ్రేడ్లను ప్రొడ్యూస్ చేస్తారని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్ మిథైల్ మొరాప్తిన్. సో ఇది 15 మెట్రిక్ టన్స్ పర్ డే ప్లాంట్ అండర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనిట్ 4. సో ఇక్కడ యూనిట్ 4 గురించి చెప్పారు కదా. సో ఆ యూనిట్ 4 కింద వీళ్ళు 15 మెట్రిక్ టన్ ఎన్మీని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పెక్ట్ చేద్దామని, సో ప్రొడ్యూస్ చేద్దామని వీళ్ళైతే ఇక్కడ అప్డేట్ చేస్తారు ఫైనాన్షియల్ 26 వరకు. సో తర్వాత ఐసోప్రొపిలిన్ అమైనో ప్లాంట్. సో ఇది వచ్చి టోటల్గా 22-21 టీపీడీ కెపాసిటీ ఎక్స్పెక్టింగ్ కమిషన్ ఫైనాన్షియల్ 2026 వరకు వస్తుందని చెప్తారు యూనిట్ 1. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్. సో వీళ్ళకు గ్రీన్ ఫీల్డ్ సోలార్ పవర్ ప్లాంట్ ఉంది, 20 మెట్రిక్ కెపాసిటీ ప్లాంట్ నియర్ అండర్ ఎంఐడిసి. సో ఇది మహారాష్ట్రలో వీళ్ళైతే ప్లాన్ చేస్తారు అక్కడ పెట్టడానికి. తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్ సో ఎన్బిబిటి. సో ఇది వచ్చి కెపాసిటీ వచ్చి 2500 టీపీఏ. సో ఇది ఫైనాన్షియల్ 2026లో ఇనిషియేట్ చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఏసియన్ ప్లాంట్. సో ఇది కెపాసిటీ వచ్చి 60 మెట్రిక్ టన్ ఫర్ ఏ డే. సో ఇది యూనిట్ 3 ఎంఎంసి చించోలి దగ్గర. తర్వాత నెక్స్ట్ వచ్చి అగ్రిమెంట్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్పెక్టెడ్ బై November 2024. సో ఈ ఏసియన్ ప్లాంట్ అనేది అయితే అగ్రిమెంట్ చేసుకున్నారు November 2024 అని ఇక్కడ చెప్తారు, అప్డేట్ చేస్తారు. తర్వాత సబ్సిడరీ ఎక్స్పాన్షన్. సో బాలాజీ స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్. సో ఇది సబ్సిడీ కంపెనీ. సో వీళ్ళు వచ్చే బాలాజీ అమైనో లిమిటెడ్ ఉంది కదా, ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. సో దానిలో స్పెషల్ కెమికల్స్ సంబంధించిన కంపెనీ కూడా ఒక సబ్సిడీ తీసుకొద్దాం అనుకుంటారు, ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ 750 crores ఫర్ న్యూ ప్రొడక్ట్స్. సో వీళ్ళ ఎక్స్పాన్షన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందని ఇక్కడ చూస్తే వీళ్ళ ఎక్స్పాన్షన్ పెరిగింది. మార్చ్ నుంచి జూన్ వరకు ఎక్స్పాన్షన్ పెరిగింది కాబట్టి, సో ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ 750 crores ఫర్ న్యూ ప్రొడక్ట్స్. హైడ్రోజన్ సైనైడ్ ఉంది, సోడియం సైనైడ్ ఉంది, తర్వాత ఎడిటిఏ అండ్ తర్వాత బెంజోసైనైడ్, సో ఫెనాల్సిసైనైడ్ అండ్ టీఓఎఫ్. సో తర్వాత వీళ్ళు మెగా ప్రాజెక్ట్ కూడా ఒకటి తీసుకున్నారు అండర్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ పిఎస్ఏ 2019. సో దిస్ ఈజ్ అబౌట్ బాలాజీ అమైన్స్ లిమిటెడ్. సో వీళ్ళ ఒక రెవెన్యూ చూసినట్టయితే రెవెన్యూ 2022 వరకు చాలా బాగుంది. సో 23 ఫైనాన్షియల్ ఇయర్ వరకు చాలా రిడ్యూస్ అయిపోయింది. సో ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెన్షన్ పెరిగింది. నెక్స్ట్ వచ్చి వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా నెగిటివ్లో ఉంది. సో ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్లో చూస్తే మాత్రం మార్చ్ 2023-24లో వీళ్ళు నెగిటివ్గా సేల్స్ అయితే జనరేట్ చేశారు. సో వీళ్ళ మార్జిన్ కూడా ఎక్స్పెన్షన్ కూడా ఓన్లీ ఫర్ 2023 వరకు అయితే చాలా పెరిగింది. 2023-22లో చాలా ఎక్స్పెన్షన్ ఇంక్రీజ్ చేశారు. ఎక్స్పెన్షన్ అయితే ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినా కూడా చాలా నెగిటివ్గా ఉంది, సిమిలర్ సేల్స్. సో నెక్స్ట్ క్వార్టర్లో చూడాల్సి ఉన్నది వీళ్ళ రెవెన్యూ ఎలా ఉంటుందని. సో వీళ్ళ కీ డెవలప్మెంట్స్ వచ్చి మిథైల్ అమైనోస్ ప్లాంట్ మనం ఇందాకే డిస్కస్ చేసాం. సో ఇది ఆపరేషన్ అనేది 40,000 టన్స్ మిథైల్ అమైనో ప్లాంట్. సో ఇది సోలాపూర్ గ్రీన్ఫీల్డ్ కెమికల్ ప్రాజెక్ట్ ఇన్ మహారాష్ట్ర. సో ఇది 2024 మార్చ్ 2024లో అయితే లాంచ్ చేశారు. దిస్ ప్లాంట్ ఈజ్ షెడ్యూల్ ఫర్ కమిషన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. సో వీళ్ళైతే అప్డేట్ చేశారు, బట్ ఇదైతే ఆల్రెడీ లాంచ్ అయినట్టుంది. తర్వాత ఇదే ప్లాంట్లో ద కంపెనీ హ్యాస్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ 15,000 tons ఫర్ ఇయర్ ఇన్ బ్రిటన్ ప్లాంట్ అండ్ ఈజ్ ప్రిపేరింగ్ టు ఇనిషియేట్ ద కన్స్ట్రక్షన్ సూన్. సో అదే షెడ్యూల్లో వీళ్ళు 15,000 ton ఇయర్ అండ్ ఎన్ బ్యూటైల్ అమైన్స్ ప్లాంట్ అయితే ప్లాన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళ స్ట్రాటజీకి చూసినట్టయితే బాలాజీ వాళ్ళ యొక్క ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే నెగోషియేషన్ ఫర్ ద సప్లైస్ అగ్రిమెంట్ విత్ ద లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ సిగ్నిఫికెంట్ టు entry into the growing the energy storage and electrical vehicle market. So the company is undertaking the extensive expansion initiative aimed to boosting the revenue and margin in the upcoming quarter. సో వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఏమైతే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వీళ్ళు నెక్స్ట్ వీళ్ళైతే నెగోషియేషన్ చేస్తారు సప్లై అగ్రిమెంట్ విత్ లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్. సో వాళ్ళు ఎనర్జీ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కూడా ఎంట్రీ చేయాలని చూస్తున్నారట. సో ఇదైతే మనకు డైరెక్టర్ నుంచి, సో దురంధర రామరెడ్డి గారి నుంచి మనకైతే న్యూస్ అనేది. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళ రెవెన్యూ గ్రోత్ పెంచుకోవడానికి వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ మనం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. సో నెక్స్ట్ ఇండియన్ అమైన్స్ లిమిటెడ్. సో ఇండియన్ అమైన్స్ లిమిటెడ్ అనేది ఎస్టాబ్లిష్
ఇండియాలో ఉంది ఇది. హెడ్ క్వార్టర్స్ ముంబై, ఇండియాలో ఉంది. సో వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ వచ్చి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, పర్ఫార్మెన్స్ కెమికల్స్ అండ్ పర్ఫ్యూమింగ్ కెమికల్స్ అండ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్. సో వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ వచ్చి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్, ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ పర్ఫార్మెన్స్ కెమికల్స్. ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసాం. సో ఇండస్ట్రీ వీళ్ళు సర్వ్ చేసేది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ సర్వ్ చేస్తారు, అగ్రోకెమికల్, ఫెర్టిలైజర్, పెట్రోకెమికల్ అండ్ రోడ్ కన్స్ట్రక్షన్స్, పెస్టిసైడ్ అండ్ పర్ఫ్యూమరీ కెమికల్స్. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ చూసినట్టయితే 14 మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రజెంట్. సో వీళ్ళ లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే బరోడా, డొమివిలి, రబ్లే, ధూలే, తరాపూర్ అండ్ మహాద్. సో వీళ్ళ ఫైనాన్షియల్ హైలైట్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024 చూసినట్టయితే వీళ్ళ గ్రాస్ సేల్ అనేది ఇంక్రీజ్ అయింది. 23తో కంపేర్ చేస్తే 24 ఇంక్రీజ్ అయింది. సో నెట్ సేల్స్ కూడా ఇంక్రీజ్ అయింది చాలా లో మార్జిన్తో. తర్వాత అదర్ ప్రాఫిటింగ్ రెవెన్యూ, కూడా వీళ్ళది కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఓవరాల్గా వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్, సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో రీసెంట్గా అయితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో పాజిటివ్ గ్రోత్లో ఉన్నారు సేల్స్. సో ఎక్స్పాన్షన్ కూడా ఉంది, పాజిటివ్లో ఉంది, అంటే ఎక్స్పాన్షన్ కూడా పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ మాత్రం నెగిటివ్లో ఉంది. సో ఎక్స్పాన్షన్ సేల్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పాన్షన్ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళ ప్లాన్స్ అనేవి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. సో ఇది నెగిటివ్లో ఉంది నెట్ సేల్స్ క్వార్టర్లీ. సో ఇయర్ ఆన్ ఇయర్లీ చూస్తే మాత్రం పాజిటివ్గా ఉంది. సో ఓన్లీ ఫర్ మార్చ్ 2023 మాత్రమే నెగిటివ్ ఉంది. సో వీళ్ళ యొక్క ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఏంటంటే సెప్టెంబర్ 2023లో సో వీళ్ళ ఒక ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సో వాళ్ళ ప్రొడక్షన్ ఆఫ్ ఈ ఆల్ఫాబెటిక్ అమైనస్ని విత్ స్టార్ట్ ఆఫ్ కెపాసిటీ 300 మెట్రిక్ టన్స్ ఫర్ మంత్తోని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ద కంపెనీ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ ఆఫ్ $75 crores ఇన్ దిస్ ఇనిషియేటివ్. సో వీళ్ళైతే ఇక్కడ ప్లాన్ చేసుకున్నారా 2020 సెప్టెంబర్ 21, 2023లో అప్డేట్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం అయితే 75 crores 3000 మెట్రిక్ టన్స్ ఫర్ మంత్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఫర్ దేనికంటే ఆల్ఫాబెటిక్ అమైన్స్. సో దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి మంత్లీ 300 మెట్రిక్ టన్స్తో ప్రొడ్యూస్ చేసే ఒక ప్లాంట్ని అయితే కెపాసిటీని వీళ్ళు పెంచుకోవడానికి అయితే చూశారు. సో అదైతే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ప్లాన్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 75 crores. దిస్ ఇస్ ద థింగ్. ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.